కలెక్టరేట్ ఎదుట ఉద్రిక్తతను చూస్తూ ఉన్నాం. కలెక్టరేట్ ముట్టడికి అంగన్వాడీలు ప్రయత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకోవడంతో అక్కడ తోపులాట జరిగింది. పెద్ద ఎత్తున అంగన్వాడీ కార్యకర్తలు తరలి వచ్చారు. అంగన్వాడీలకు టీడీపీ మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మద్దతు పలుకుతున్నారు. 23 రోజులుగా ఆందోళన చేస్తున్నారు అంగన్వాడీలు. ఇప్పటికే అంగన్వాడీలతో ప్రభుత్వం పలు దఫాలుగా చర్చలు జరిపింది. విధుల్లో చేరాలంటూ ప్రభుత్వం పదే సూచిస్తోంది. అయితే అంగన్వాడీలు మాత్రం తమ ఆందోళనను ఆపడం లేదు. కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నించడంతో అక్కడ జరిగిన తోపులాటకు సంబంధించిన దృశ్యాలను కూడా మనం చూస్తూ ఉన్నాం. ఒంగోలు కలెక్టరేట్ ఎదుట నెలకొన్న పరిస్థితిని మనం చూడొచ్చు. కలెక్టరేట్ ఎదుట ఉద్రిక్తత నెలకొంది. కలెక్టరేట్ ముట్టడికి అంగన్వాడీలు ప్రయత్నిస్తున్న తీరును కూడా మనం చూడొచ్చు. బ్యారికేడ్లను తోసుకుంటూ ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. భారీగా అక్కడ పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడ తోపులాట జరిగింది. పెద్ద ఎత్తున అంగన్వాడీ కార్యకర్తలు అక్కడికి తరలి వచ్చారు. అంగన్వాడీలకు టీడీపీ మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మద్దతు తెలుపుతున్నారు. 23 రోజులుగా ఆందోళన చేస్తున్నారు అంగన్వాడీలు. ఇప్పటికే అంగన్వాడీలతో ప్రభుత్వం పలు దఫాలుగా చర్చలు జరిపింది. అయితే విధుల్లో చేరాలంటూ ప్రభుత్వం పదే సూచిస్తున్నా కూడా అంగన్వాడీలు తమ ఆందోళనను ఆపడం లేదు. మరోవైపు విజయవాడ కలెక్టర్ క్యాంప్ ఆఫీస్ దగ్గర కూడా ఇటువంటి సిచ్యువేషనే మనకు కనిపిస్తూ ఉంది. డిమాండ్ల సాధన కోసం అంగన్వాడీలు అక్కడ ముట్టడించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇవాళ ఏపీ వ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడికి అంగన్వాడీలు పిలుపిచ్చిన నేపథ్యంలో ఎక్కడికక్కడ ఉద్రిక్త పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. 23 రోజులుగా అంగన్వాడీల సమ్మె కొనసాగుతోంది. ఇప్పటికే అంగన్వాడీలతో ప్రభుత్వం పలు దఫాలుగా చర్చలు జరిపింది. అవి సఫలం కాలేదు. విధుల్లో చేరాలంటూ ప్రభుత్వం పదే సూచిస్తోంది. కానీ తమ డిమాండ్లు పరిష్కరించేంత వరకు విధుల్లో చేరేది లేదు అంటూ అంగన్వాడీలు ఆందోళన చేస్తున్న తీరుని మనం చూడొచ్చు.